ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలను చేపట్టిన వైఎస్ షర్మిల దూకుడు పెంచుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యతలను భుజాలపై వేసుకున్న ఆమె దానికి తగ్గట్టుగానే కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో అందరినీ కలుపుకొని పోవడం, కీలక నేతలను పార్టీలోకి తీసుకోవడం వంటి వాటిపై ప్రధానంగా ఆమె ఫోకస్ చేశారు. కొత్త పాతతర నేతల కలయికతో పార్టీని బలోపేతం చేయాలని ఆమె భావిస్తున్నారు. ఇందులో భాగంగా షర్మిల రేపటి నుంచి జిల్లాల యాత్రను చేపడుతున్నారు. రేపు శ్రీకాకుళం జిల్లా నుంచి ఆమె జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. రేపటి నుంచి జిల్లాల యాత్రను చేపడుతున్నారు షర్మిల. రేపటి నుంచి ఎక్కడెక్కడ ఏ జిల్లాల వారిగా ప్రారంభం చేస్తున్నారనేది మా ప్రతినిధి శ్యామ్ తాజా అప్డేట్స్ ని అందజేస్తారు. శ్యామ్, ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలను చేపట్టిన వైఎస్ షర్మిల దూకుడు పెంచుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యతలను భుజాలపై వేసుకున్న ఆమె దానికి తగ్గట్టుగానే కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో అందరినీ కలుపుకొని పోవడం, కీలక నేతలను పార్టీలోకి తీసుకోవడం వంటి వాటిపై ప్రధానంగా ఆమె ఫోకస్ చేశారు. కొత్త పాతతర నేతలతో కలయికతోనే పార్టీని బలోపేతం చేయాలని ఆమె భావిస్తున్నారు. ఇందులో భాగంగా షర్మిల రేపటి నుంచి జిల్లాల యాత్రను చేపడుతున్నారు. రేపు శ్రీకాకుళం జిల్లా నుంచి ఆమె జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్యామ్ అందజేస్తారు. శ్యామ్, గుడ్ ఈవినింగ్ శిరీష. ఈరోజు చూస్తుంటే పిసిసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల రేపటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లాల వారీగా పర్యటనలు ప్రారంభించనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తన స్థాయిశక్తులు చేస్తానంటూ కూడా నిన్న ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే జిల్లాల వారీగా పర్యటన కూడా ప్రారంభిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా ఆమె పర్యటన ప్రారంభిస్తున్నారు. ప్రతిరోజు రోజుకొక జిల్లా చొప్పున ఈ నెల 31 వరకు కూడా ఈ జిల్లా పర్యటనలు ప్రారంభం జరగనున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే వైసీపీ పార్టీలో టికెట్లు లభించక తీవ్ర నిరాశతో ఉన్న నాయకులను ఈ పార్టీలోకి ఆహ్వానించడం ఈ ప్రధానంగా ఈ పర్యటన సాగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే చూసుకున్నట్లయితే పలువురు టికెట్లు లభించిన ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా సమాయత్తమవుతున్నారు. నిన్న చూసుకున్నట్లయితే ఇటు మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కానివ్వండి, అలాగే కృష్ణా జిల్లా నుంచి కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే తిరువూరు అలాగే పెనమూలి వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ టచ్ లో ఉన్నారని చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ వారం రోజుల పాటు జరిగే జిల్లా పర్యటనలో పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఇప్పటికే పార్టీ వీడిన నాయకులు కూడా తిరిగి కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.